ఎస్తేరు మా ఆయనే కదా ఉండు నేను మాట్లాడతాను కూడా వెళ్ళిపోయిందా? ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి అప్పుడు తన భర్త దగ్గరకు వెళ్ళి ఆ యొక్క యూదుల మీద ఉన్న ఆ మరణకరమైన ఆజ్ఞను కొట్టివేయమని అడిగింది, బతిమలాడుకుంది. అప్పుడు ఏమొచ్చింది? ఏకాభిప్రాయం వచ్చింది. మీ కుటుంబంలో కూడా ఏకాభిప్రాయం కావాలంటే, వన్నెస్ కావాలంటే పరిశుద్ధాత్ముడు మీ మధ్య ఉండాలి. మీ యొక్క ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో మీరు తగిన కరెక్ట్ నిర్ణయాలు మీరు తీసుకోగలగాలి అని అంటే మీకు పరిశుద్ధాత్ముడు ఉండాలి. నీ కెరీర్లో కానీ, నేను చెప్పాను, అది మెడికల్ సైన్స్ అయినా, అది రాకెట్ సైన్స్ అయినా, నువ్వు చేస్తున్న కోడింగ్ అయినా, ఏదైనా సరే పరిశుద్ధాత్ముని అడుగు. ఆయన జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను నీలో కుమ్మరించి జ్ఞానం ఇస్తాడు.